సంధ్య సంధ్య కూర్చో. ఎవరు బిడ్డ సారు? బాపు, ఈ సారు వాళ్ళది కరీంనగరే. వీళ్ళకు పిల్లలు లేరు. మన చిన్న చెల్లెని చదువుకుంటా అంటే నేనే రమ్మన్నా. చెల్లెను దత్తత అంటున్నావు? బాపు, సారు వాళ్ళకు మస్తు ఆస్తులు ఉన్నాయే. 10,000 కూడా ఇస్తానంటాడు. చెల్ల భవిష్యత్తు మంచిగా ఉంటదే. పెద్దదాన్ని కూడా ఎవరికన్నా ఒకరికి ఇద్దాం. కొంచెం టైం తీసుకొని. ఈ 10,000 అయితే నీ మందులకు పనికొత్తాయే. అద్దనకు బాపు. అదు నేను అయ్యా నా వాన ఉన్నంత వరకు నా బిడ్డలు నాతోనే ఉండాలి. అక్క, మేము బాపు వదిలి ఎక్కడికి పోము. అక్క, నేను బాపు దగ్గరనే ఉంటా. అమ్మా సంధ్య, నేను వెళ్తా అమ్మా. తండ్రిని అంతగా ప్రేమించే వాళ్ళు నేను బలవంతంగా తీసుకెళ్ళిన నా దగ్గర ఉండలేరు. బాబు దగ్గరుండి ఏం తింట్రే? నేనే ఇంటికెళ్ళి పోతా. అప్పుడు మీరేం తింటారో బాబుకేం పెడతారో కడుపు మాడితే అప్పుడు తెలుస్తుంది మీకు. బాపు, ఈ జన్మకు నువ్వు మంచిగా కావే. మాకు లగ్గాలు చేయవు. ఈయనకు ముందే పెళ్ళయింది, కానీ అలా భార్యకు విడాకులు ఇచ్చి కట్నం లేకుండా నన్ను లగ్గం చేసుకున్నాడు. నేను ఎప్పుడో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేదాన్నే, కానీ నా చెల్లెలను వేరే వాళ్ళకు దత్తతిచ్చి అప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఇదంతా అయ్యే పని లెక్క కనబడతలేదే. అందుకే నా దారి నేను చూసుకున్నా. నేను పోతున్నా బాపు. వెళ్ళొద్దక్క, నీకు దండం పెడతా. అక్క, మమ్మల్ని విడిచిపెట్టి పోవద్దక్క.
ఎడవతాను పిల్ల. రేషన్ బియ్యంకి పోతున్న పెద్దమ్మ. అక్క ఆకలైతుంది. కొంచెం ఓర్చుకోరా. దేవుడా, నా బిడ్డల కోసం నన్ను బతికించు. నా ఆరోగ్యం కుదిర పడేలా చూడు. నేను లేకపోతే నా బిడ్డలు ఏమైపోతారు? బావా, రోజు రోజు నీకు తాగుడు ఎక్కువైతుంది. దిక్కులేని దాన్ని మనం చేసుకుంటా నాకెదురు చెప్తావా? అన్నీ ఉన్న ఇస్తారాకు అణిగి మెనిగుంటదిరా. ఏం లేని ఇస్తారాకు ఎగిరెగిరి పడుతుంది. పెంట మీద ఏరుకొని తినేదాన్ని పెండ్లమని తెస్తే ఇట్లనే ఉంటది. నువ్వు నాకు రెండో పెళ్ళను అని నీకు మాత్రమే తెలుసు. కానీ నువ్వు నాకు 10వ పెళ్ళానివి. అందరు నీ లెక్కకి ఇట్లా పెత్తనం చెలాయించబట్టే ఆ సంఖ్య వెరుక్కుంటూ వేయింది. ఆ సంఖ్య తగ్గాలంటే నా ఇంటి ముందు కుక్కలా పడుండు. ఎవరమ్మా నీవు? ఏం కావాలి? అయ్యా, మా బాపకు పక్షవాతం వచ్చింది. ఏం బాధపడకు తల్లి, పలాని గుట్టకు మూలికలున్నాయి. ఏంటి బిడ్డ?
అది ఏంటంటే చెప్తలేదని బిడ్డ. బాపు నేను చేసింది నువ్వు చూడు అంతే. బాపు ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యం మొత్తం కుదుటపడింది బిడ్డ. రేపటి నుండి లారీ నడుపుతా. నెలకు 40,000 వస్తాయి. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటా. అవును తల్లి, నీకు ఈ విద్యలని ఎవరు చెప్పారు? నువ్వు అంగేసుకో నాన్న, నేను తీసుకెళ్తా. సరే బిడ్డ. అయ్యా మా బాపు. అద్భుతం బిడ్డ. నాకు చేసిన విద్య నాటు వైద్యం మాత్రమే చెప్పిన. అది ఏ మాత్రం శ్రమ అనుకోకుండా పట్టుదలతో మీ నాన్నను బాగు చేసుకున్నావు. నీకు అంతా శుభమే జరుగు. ఆ దేవతకు దండం పెట్టుకుని వెళ్ళండి. నాన్న దేవతకు దండం పెట్టు. అయ్యో తప్పు బాపు, నాకెందుకు దండం పెడుతున్నావు? ఆ దేవతకు దండం పెట్టు. బిడ్డ, దేవతకు దండం పెడితే ఈ దేవత మాత్రమే కరుణిస్తుంది. నీకు దండం పెడితే ముక్కుడు దేవత దీవిస్తాయి. బిడ్డ, మా అమ్మ చనిపోయే ముందు అమ్మ నన్ను వదిలిపెట్టక నేడిస్తే, రే నేను ఎటు పోనురా, మళ్ళీ నీ కడుపున పుడతా అన్నది. అంటే నువ్వు మా అమ్మవి. ఈ దేవత మొక్కితే దేవత మాత్రమే కరుణిస్తుంది. కానీ మా అమ్మకు మొక్కితే ముక్కుడు దేవతలు దీవిస్తారు. దీవిస్తారు తల్లి. నాన్న అక్క అక్క అక్కడ కుక్క చికెన్ తింటాను, మీరేనా? అవునా? చికెన్ అట్టి చేతులతో ఉప్పుకుంటున్నావు. అత్తమ్మ చికెన్ తెచ్చి ఆ కుర్చీలో పెట్టి కాలు కడుక్కుందాం మనం వేసరికి కుక్క అందుకు పోయింది అత్తమ్మ. ఏమైందే? గంత బలిపెందుకే నీకు?
చికెన్ తెచ్చాను అంటే కుక్కలకు పెడతావా? అమ్మ ఏమైందే? చికెన్ తెచ్చాను అంటే కుక్కలకు పెట్టిందిరా ఇది. లేదు బావా, నేను కుక్కలకు పెట్టలేదు. కుర్చీలో పెట్టి కాలు కడుక్కుందామని పోయేసరికి కుక్క చందుకోపోయింది బావా. అంటే మా అమ్మ అవద్దని చెప్తానానే? మా అమ్మ విన్నే సాడీలు చెప్తానవా? ఎవరు బాబు నువ్వు? అన్న కోలస్వామి అంటే మీకు అవును. అన్న అమర్పేటకి ఇచ్చిన సంధ్యక్క మీ బిడ్డనేనా? అవును. అన్న వాడు మీ అల్లుడు అనేటోడు మస్తు తావోదన్న, పిచ్చి కొట్టుడు కొడతాడు, చంపుతాడు అన్న, తీసుకొచ్చేసుకోండి. బాపు అక్క దగ్గరికి పోదామే. బాపు అక్క దగ్గరికి పోదాం పా. నడు, మా అమ్మ మీద సాడీ చెప్తావా? ఏందయ్యా నా బిడ్డ గిట్ల కొడుతున్నావు? కొట్టుడు కాదు, నరికేస్తా. వద్దయ్యా, నా బిడ్డను ఎట్లా కొట్టద్దు, కాలు మొక్కుతా. నాన్న లే నాన్న, నువ్వు కాళ్ళు మొక్కేంత గొప్పోడు కాదు నాన్న తను. ఏందే ఊకున్న కొద్ది బాగా నోరులేస్తాంది? ఏంది నువ్వు కొట్టిన కొత్తినే పడడానికి గొడ్డును కాదు. ఓహో, మీ అయ్యను చూసినాక ధైర్యం బాగా వచ్చిందే. ఇది నచ్చకనే 10 మంది పిల్లలను మార్చిన. నా తాళ్ళు నాకు తీసిచ్చి దుబాయ్. అయ్యా ఇవే మాటలు అక్క మీరేనే చెప్పండి. నా తాళ్ళు నాకు తీసిచ్చాయి. ఏందిరా నా కొడుకును గంటలో కొడుతున్నావు? ఏందే బాగా మాట్లాడుతున్నావు? నీలాంటి తల్లులు చేయబట్టే ఇలాంటి నీచులు ఆడోళ్ళ జీవితాలతో ఆడుకుంటాలే. వాణ్ణి దన్నుడు కాదు, ఫస్ట్ నిన్ను దన్నాలే. నిన్ను ఛీ, మిమ్మల్ని కొట్టినా కుక్కలు కొట్టినా ఒకటే. నీ బతుకులు ఛీ. అది నన్ను చూడకుండా నన్నే కొడతావా? రే నువ్వల్లుడేంద్రా, బిడ్డ మంచిగుండాలనే భయపడ్డాడు నటిస్తాడు మామ. అదే అల్లుడు వల్ల బిడ్డకు ప్రమాదం తెలిసినాక ప్రతి మామ యమధర్మరాజు అవుతాడు. ఏదో నీ బిడ్డను 2 చిన్నగా దెబ్బలు కొడితే నా కొడుకును గంత పెద్ద పెద్ద దెబ్బలు కొడతావా నువ్వు? ఇవి లారీ స్టీరింగ్ పెట్టిన చేతులు, చిన్నగా కొట్టినా పెద్దగానే తగులుతాయి. నీ బిడ్డకు రేపే విడాకులు ఇస్తా. నువ్వేంద్రా విడాకులు ఇచ్చేది? నా బిడ్డతో నీకే విడాకులు ఇప్పిస్తా. ఈ జన్మలో నీకు పిల్లము మీ అమ్మ కూడలు రాకుండా చుట్టూ 60 ఊళ్ళకు ప్రచారం చేస్తా. రవిడ పోదాం.